హలో హాయ్ అండి. డే 2 అయితే స్టార్ట్ అయిపోయింది మాకు పాండిచ్చేరిలో. మార్నింగ్ లేసేసి త్వరగా రెడీ అయిపోయి మేమైతే ఎక్కడికొచ్చామో తెలుసా? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్‌కి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్‌లో అయితే కయాకింగ్ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చని అయితే నేను నా ఫ్రెండ్ వచ్చేసాం. ఫస్ట్ అయితే కయాకింగ్ తీసుకున్నాం. ఒక పర్సన్‌కి 500 అండి. నేనైతే నాకు భయమని చెప్పాను. గైడ్‌లైన్స్ ఇచ్చే బ్రదర్‌ని అయితే బ్యాక్ సీట్‌లో కూర్చోమని చెప్పాను భయానికి. ఇంకా మా ఫ్రెండ్ అయితే సింగిల్‌గానే ఎంజాయ్ చేస్తా ఉంది. మ్యాంగ్రూవ్స్ మధ్యలో వాటర్‌లో కయాకింగ్ చేస్తా ఉంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అసలు. నెక్స్ట్ మేము బోటింగ్ కూడా తీసుకున్నాం. బోటింగ్ అయితే మనకొక్కడికే కాదండి, షేరింగ్ ఉంటుంది. ఒక పర్సన్‌కి 450 అయితే వాళ్ళు చార్జ్ చేస్తారు. ఆ మ్యాంగ్రూవ్స్ మధ్యలో ఆ బోట్‌లో అట్లా వెళ్తా ఉంటే అస్సలు బ్యూటిఫుల్. దూరంగా కనపడుతుంది కదా ఒక చిన్న బోట్, అందులో ఒక బాబు ఒక పప్పిని తీసుకొని వెళ్తా ఉన్నాడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదేంటో తెలుసా? రివర్ మార్టిగేజ్. ఇంకా మనకి ఫిషింగ్ హార్బర్ కూడా చూపిస్తారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే ఫిషింగ్ హార్బర్ కూడా ఉంటుంది. అది కూడా చూద్దాము. అరకుమేడు కూడా చూపిస్తానని అయితే చెప్పారు. బోటింగ్ మనం తీసుకున్నప్పుడు 450 చార్జ్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు 3 ప్లేసెస్ అయితే మేము చూపిస్తాము బోట్లో తీసుకెళ్ళినప్పుడు అని. ఒకటి వచ్చి రివర్ మార్టిగేజ్, ఇంకొకటి ఫిషింగ్ హార్బర్, ఇంకొకటి అరకుమేడు. సో ఈ 3 చూడడానికి అయితే మేము బోట్లో వెళ్ళిపోతూ ఉన్నాము. ఫీలింగ్ అసలు సూపర్ గా ఉంది. నాకైతే ఇది ఫస్ట్ ట్రిప్ అండి. నేను ఇంతవరకు లైఫ్లో ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడు మా కాలేజ్, మా ఊరు, ఇంకా మా మమ్మీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఊరు, ఇంకా ఇలానే దగ్గర తిరిగేదాన్ని. ఫస్ట్ టైం అసలు ఇంత దూరం పాండిచ్చేరికి వచ్చేసాను తిరుపతి నుంచి. ఫీలింగ్ మాత్రం సూపర్. ఎవరైనా ఖచ్చితంగా పాండిచ్చేరికి ట్రిప్కి అలా వస్తే మ్యాంగ్రూవ్స్కి అయితే ఒకసారి వచ్చి ఈ కయాకింగ్, బోటింగ్ అన్ని బాగా ఎంజాయ్ చేయండి. సూపర్గా ఉంది ఫీలింగ్ అయితే. ఇంకా అక్కడ నుంచి దగ్గరలోనే ఇది మనకు ఎడెన్ బీచ్ ఉంది. నిన్న చూసాం కదా, ఫస్ట్ డే అయితే రాక్ బీచ్కి వెళ్ళాము. ఇది సెకండ్ డే ఎడెన్ బీచ్కి వెళ్ళాము. ఇంకా సరే అని చెప్పేసి మ్యాంగ్రూవ్స్ నుంచి బాగా ఎంజాయ్ చేసి ఎడెన్ బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా మంది తక్కువగా ఉన్నారు. నేను నా ఫ్రెండ్ అసలు ప్లాన్ చేసుకునేది ఏంటంటే ఎడెన్ బీచ్లో స్విమ్ చేయాలనుకున్నాం. బట్ మేము ఎక్స్ట్రా తెచ్చుకోలేదు డ్రెస్. ఇంకా సరే అని చెప్పేసి జస్ట్ అలా అన్నా సరే ఆడుకుందాము, వీడియోస్ తీసుకుందాం అని చెప్పి బాగా ఎంజాయ్ చేసాము ఇద్దరు మీ వాటర్లో. నచ్చిన పిక్స్ కూడా తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎక్కడికి వచ్చామో తెలుసా? చూడండి, కోరమండల్ కెఫే. ఇది చాలా అంటే చాలా రిచ్ కెఫే. మేమైతే ఆల్రెడీ ఎస్టర్డే నైట్ అయితే వచ్చాము. బట్ మా ఫ్రెండ్ నేను అక్కడ అవన్నీ చూసి కొంచెం భయంగా అనిపించేసి, అంటే ఎందుకు అదొక ఫీల్, కొత్త ప్రపంచంలోకి వచ్చామనిపించి వెళ్ళిపోయి. మేము ఎప్పుడు ఇలాంటి కేఫ్లో అయితే బ్రేక్ఫాస్ట్ కానీ అట్లీస్ట్ కాఫీ కూడా మేము ఎప్పుడు తాగలేదు. అందుకనేసి వెళ్ళిపోయాం. మళ్ళీ ధైర్యం చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసాము. ఇక్కడైతే కూర్చొని అన్ని చూస్తూ ఉన్నాను. లొకేషన్ సూపర్ అసలు. అక్కడ నేచర్ కానీ ట్రీస్ కానీ అన్ని సూపర్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది కెఫే. మళ్ళీ రావాలనిపించే విధంగా ఉంది. మేమైతే కూర్చున్న సీట్ ఇక్కడ. మేము 2 శాండ్విచ్, 2 క్యాపుచినో అయితే ఆర్డర్ చేసుకున్నాము. తాగాము, తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. మా లాంటి వాళ్ళు చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ వైట్ టౌన్లో ఉండే ఈ కోరమండల్ కెఫేని కూడా విజిట్ చేయండి. ఫీలింగ్ కొంచెం బాగుంటుంది. నేనైతే ఇలాంటి కెఫేలన్నీ పెద్ద పెద్ద సినిమాలలో రిచ్గా వెళ్ళి తింటా ఉంటారు కదా, అలాంటప్పుడే చూశాను. కానీ ఇప్పుడు నేనే ఇలాంటి కెఫేకి వచ్చానంటే నేను నమ్మలేకపోతున్నాను. మేము కూర్చున్న సీటు. రండి, లోపల ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. అసలు ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఆ హోటల్ ఫుడ్ తినేది అంత కాస్ట్ చాలా అండి. మేము 2 శాండ్విచ్, 2 క్యాపుచినో తీసుకున్నాం కదా, 750 రూపీస్ అయితే తీసుకున్నారు. హెవీ కాస్ట్ అసలు. ఇదేంటో తెలుసా? బార్ కావాలంటే నచ్చిన వాళ్ళు తాగాలనుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు నైట్లో బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనకైతే అవి దూరంగా ఉండాలి మనం అలాంటి వాటికి. ఇంక ఇదేంటో తెలుసా? ఇది కూడా హాల్. ఇక్కడ కూడా కూర్చొని అందరూ డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అని చేస్తారు. ఇక్కడ ఎక్కువగా ఫ్రెంచ్ వాళ్ళే వస్తూ ఉంటారు. అసలు నాకు ఇలాంటి చూస్తా ఉంటే అమెరికాకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తా ఉంది. ఫ్యూచర్లో నేను వెళ్తానో వెళ్ళనో తెలియదు కానీ, బట్ ఆ ఫీల్ మాత్రం నాకు అలాగే ఉంది. ఇదంతా వెయిటింగ్ హాల్. మేము ఎస్టర్డే నైట్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఫుల్గా ఉన్నారు చాలా మంది. మేము మార్నింగే వచ్చేసాం కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నారు. లొకేషన్ అయితే సూపర్ అండి. చూసారు కదా, అందరూ ఫారినర్స్, ఫ్రెంచ్ వాళ్ళు. నాకు బాగా నచ్చింది. కానీ ఇక్కడ నాకు ఒకటైతే బాగా అర్థమైంది, ఎవరు ప్రపంచం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరిని ఎవరు పట్టించుకోరు. నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను అనేది అసలు ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. ఈ ఉన్నన్ని రోజులు కొంచెం హ్యాపీగా ఉండి చనిపోవాలి అనే ఒక ఫార్ములా అయితే ఇక్కడ వాడతారని అయితే నాకు అర్థమైంది. ఇంకా అక్కడ మేము చెక్అవుట్ అయిపోయి ఇంక సోల్జన్కి వచ్చాం. సోల్జన్ అంటే ఎక్కడ అనుకుంటున్నానా? దగ్గరే ఉన్న ఆరువెల్ల, పాండిచేరికి దగ్గరలో ఉన్న ఆరువెల్లకి వచ్చాం. యాక్చువల్గా మేము ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్ చాలా డిఫరెంట్గా ఉంది. బట్ మా ఇద్దరికి, నాకు నా ఫ్రెండ్కి 4000 అయితే ఛార్జ్ చేశారు. ఇదే మేము తీసుకున్న రూము. సోల్జన్ బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏముంటాయని అనుకుంటారేమో. ఆరువెల్లకి వస్తే పాటరీకి వెళ్ళొచ్చు, సాధనా ఫారెస్ట్ ఉంది, మ్యాట్రీ మందిర్ చూడొచ్చు, అండ్ ఆరువేలో బీచ్ కూడా ఉంది. అందుకని వచ్చాం. ఇదేంటో తెలుసా? మ్యాట్రీ మందిర్. దీన్ని చూడడానికి చాలా మంది నడిచేస్తారు ఫారెస్ట్లో. ఈ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా బాగుంది. అంటే నేను ఎప్పుడు ఇలాంటిది అంతా చూడలేదు కదా, ఫస్ట్ టైం కొత్త చూస్తా అంటే ఏదో థ్రిల్. ఇక్కడికి చాలాసేపు మేమైతే టైం స్పెండ్ చేసాము. వీడియోస్ అన్నీ తీసుకున్నాము. మీరు కూడా ఒకసారి ఆరువెల్లని విజిట్ చేయండి. ఇక్కడ ఉండేటటువంటివి చూడండి. ఇదేంటో తెలుసా? పాటరీకి కూడా వచ్చాం. నాకు ఇంట్రెస్ట్ లేదు, మా ఫ్రెండ్ వెళ్దాం అని చెప్పింది. సరే అని చెప్పి తీసుకుని వచ్చేసాను. బట్ మనకైతే ఇక్కడ 1 అవర్కి 800 అయితే తీసుకుంటారు. ఆ బ్రదర్ ఫస్ట్ చెప్తారు మనకి ఎలా చేయాలనేసి. ఇంకా మా ఫ్రెండ్ అయితే ట్రై చేస్తూ ఉంది. బాగానే చేసింది మా ఫ్రెండ్ ఒక పాట్. ఇది కూడా బాగానే ఉంది. ఇంకా సరే అక్కడ నుంచి ఇంకా ఆరువెల్ల బీచ్ ఉంది కదా, దాన్ని చూద్దామని చెప్పి వచ్చాం. ఇక్కడ శ్మశానాలు చూసి మా ఫ్రెండ్ నేను కొంచెం భయపడ్డాం. ఇట్స్ ఓకే, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, పర్లేదు అని చెప్పేసి మేము ఇంకా లోపలికి వెళ్ళి, ఇక్కడ ఏంటో తెలుసు అందరూ విలేజెస్. అంటే ఇది ఆరువెల్ల అంటే ఇక్కడ అన్ని పల్లెటూరులో ఉంటాయి. పల్లెటూరులలో ఉండే వాళ్ళంతా వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇదండి మా పాండిచ్చేరి ట్రిప్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.